సార్ కొంతమంది ఏంటంటే, మాకి ఫారెన్ బ్రీడ్స్ ఉంటే బావుంటది ఇంట్లో. సో, మేము ఫారెన్ కంట్రీస్‌లో ఉన్న ఫీల్ కలుగుతది మాకి. సో, ఆ డాగ్‌తో మనం ఏంటంటే, ఫారెన్‌లో ఉన్నామనే ఫీల్ కలుగుతది. కాబట్టి మేము ఫారెన్ నుంచి ఇక్కడికి తెప్పించుకుంటాం అని అనుకుంటుంటారు చాలామంది ఫారెన్ బ్రీడ్స్‌ని. సో, ఆ బ్రీడ్‌లు తెచ్చుకుంటారు ఓకే. ఇక్కడ అవి సస్టైన్ అవ్వగలుగుతాయా తెచ్చుకుంటే? ఒకవేళ సస్టైన్ అవ్వగలుగుతాయంటే ఎలా సస్టైన్ అవ్వగలుగుతాయి? లేదు. మనం దీన్ని ఏ విధంగా మనం మలుచుకోవాల్సొస్తుంది తెచ్చుకున్నప్పుడు? సో, ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు ఇండీ డాగ్స్ తప్ప అన్ని డాగ్స్ ఫారినే. జర్మన్ షెపర్డ్ జర్మనీ నుంచి వచ్చింది. గోల్డెన్ రిట్రీవర్ వేరే కంట్రీ నుంచి వచ్చింది రిట్రీవర్సు. అట్లాగా ప్రతీది సిట్జూసు, టిబెట్ అంటారు కొంతమంది, చైనా అంటారు. ఇట్లాగా అన్ని బ్రీడ్స్ మనం ఇప్పుడు పెంచుకున్న బీగిల్స్ ఇవన్నీ కూడా వేరే కంట్రీస్ నుంచి వచ్చినవే. కానీ ఇక్కడ బ్రీడ్ చేసి 30, 40 ఇయర్స్, 50 ఇయర్స్, 100 ఇయర్స్ నుంచి ఇండియాలో చేసి ఇక్కడే బ్రీడర్స్ ఉంటారు కాబట్టి అమ్ముతున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటి మన ఒక 10 ఇయర్స్ ముందు చూసారంటే హస్కీ అనే బ్రీడ్ ఏమి ఉండేది కాదు. ఇవి సైబీరియన్ హస్కీ అంటారు. సైబీరియన్ అనేది కోల్డ్ క్లైమేట్, ఐస్ క్లైమేట్. అది చల్లగా ఉండాలి, ఐస్ ఉండాలి. దానికి ఫర్ కోట్ అలా ఉంటుంది. అవి చాలా యాక్టివ్ డాగ్స్. అవి మంచి ఉంటాయి బాగా, ఎందుకంటే అవి స్లెడ్జింగ్ డాగ్స్, లాగుతాయి అవన్నీ. సో ఆ డాగ్స్ని తీసుకొచ్చి మన హైదరాబాద్ క్లైమేట్లో కానీ, చెన్నై క్లైమేట్లో కానీ, ఇండియన్ క్లైమేట్లో పెట్టేస్తున్నాం. ఇక్కడ ఈ క్లైమేట్కి అవి అడ్జస్ట్ అవ్వు. దానికి ఏం చేస్తారు కొంతమంది చెప్తారు, సార్ మేము హస్కీ తీసుకున్నాం కానీ 24 అవర్స్ ఏసీ పెట్టుకుంటున్నాం. అంటే అది మీ ఇష్టం. మరి ఏసీ పెట్టుకున్న మాత్రాన డాగ్ కరెక్ట్గా ఉంటుంది. దాని క్లైమేట్ కండిషనే వేరు. మీరు కొన్ని బ్రీడ్స్ అయితే అసలు హస్కీ లాంటి బ్రీడ్స్ అయితే పాపం చాలా సఫరింగ్ అవుతాయి దానికి. ఎందుకంటే మీరు ఇప్పుడు హైదరాబాద్ ఉన్న ఈ సమ్మర్కి అవి మేనేజ్ చేయలేవు. దానికి హీట్ స్ట్రోక్స్ వచ్చేస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతాయి. అది కాదు, హస్కీ చూడడానికి బుజ్జిగా ఉన్నాయి, బాగుంది, అందరూ తీసుకుంటున్నారు, మనం తీసుకుందాం, ఈ లాజిక్ వల్ల దాన్ని నాశనం చేస్తున్నారు కొంతమంది అలాంటి డాగ్స్ తీసుకొచ్చి. కానీ అవసరం లేదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్లైమేట్, ఇండియన్ క్లైమేట్లో మ్యాక్సిమం అగైన్ అండ్ అగైన్ మన ఇండి బ్రీడ్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్. లేదు బీగిల్, జర్మన్ షెపర్డ్స్ ఇవి ఉన్నాయి మేనేజబుల్. ఎందుకంటే ఇండియాలోనే చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే బ్రీడ్ అవుతున్నాయి. మీరు ఫారిన్ నుంచి తెప్పించుకోకట్లేదు. ఇవన్నీ ఇక్కడే డాబర్ మ్యాన్ ఇవన్నీ కూడా బ్రీడ్ అవుతున్నాయి. సిజ్జూస్ కూడా ఇక్కడే బ్రీడ్ అవుతున్నాయి కొన్ని సంవత్సరాల నుంచి. కొత్త బ్రీడ్స్ని ఫారిన్ నుంచి తెప్పించకండి. ఫస్ట్ క్లైమేటిక్ కండిషన్ కొంచెం రీసెర్చ్ చేయండి. హస్కీస్ తీసుకునే ముందు అసలు హస్కీ మన క్లైమేట్, హైదరాబాద్ లాంటి క్లైమేట్, లేకపోతే వైజాగ్ లాంటి క్లైమేట్, చెన్నై లాంటి క్లైమేట్, ఎక్కడైనా బెంగళూరు లాగా మన ఇండియన్ క్లైమేట్కి ఈ హస్కీ అడాప్ట్ అవుతాయా అవి ఒక్కసారి రీసెర్చ్ చేసుకుని తీసుకోవాలి. బాగుంది కదా, అది ఇప్పుడు ట్రెండింగ్ ఉన్నాయి కదా అని చెప్పేసి తీసుకుంటారు చాలామంది. ఎగ్జాంపుల్, మనకి ఒకప్పుడులో ఒక యాడ్ వచ్చేది వుడాఫోన్, గుర్తుందా మీకు? యుఎన్ఐ అని ఒక పగ్ డాగ్ వచ్చేది. వుడాఫోన్ డాగ్ అంటారు దాన్ని చాలామంది. అవి పగ్ అనేది చాలా హచ్ డాగ్, సారీ హచ్. సో హచ్ డాగ్ అనేది అది పంచ్ ఫేస్ ఉంటుంది, దానికి ఇంత ఫేస్ అనేది ఇలా పంచ్ ఉంటుంది. అది ఎక్స్పెరిమెంటల్ డాగ్. అది ల్యాబ్లో ఆ డాగ్ అలా ఉండాలని దాన్ని సుత్తితో కొట్టి దాన్ని ఫేస్ అలా చేసి బ్రీడ్ చేశారు కొన్ని 100 ఇయర్స్ బిఫోర్. దాని గురించి తెలియదు అందరికీ. అది హచ్ డాగ్ అని చెప్పి చాలామంది అది ట్రెండింగ్లో కొనేవారు అప్పుడులో. కానీ అది బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉండేది, ఎందుకంటే దానికి నోస్ చాలా పంచి ఉంటుంది, చాలా ఫేసెస్, అది కొంచెం నడిచినా కూడా బ్రీత్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ బుల్డాగ్ అని వస్తుంది, ఇండియాలో కూడా ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంది. స్మాల్ బ్రీడ్ బాగుంటుంది. అవి కూడా కొంచెం పంచ్ ఫేస్, ఎక్కువసేపు అవి నడవలేవు, దానికి హలుపు వచ్చేస్తుంది. మనకి తెలుసుకోవాలి ఫస్ట్ మనకి ఎలాంటి బ్రీడ్ కావాలి, ఇండియన్ కండిషన్కి ఏది అడాప్టబుల్, కొంచెం రీసెర్చ్ చేసుకుని తీసుకోండి. అంతేగాని హస్కీ లాంటి కోల్డ్ క్లైమేట్ ఉన్న డాగ్స్ని తీసుకొచ్చేసి మేము ఏసీలో పెడతాము, ఏం అవ్వదు మాకు చెప్పారు, వెటనరీ చెప్పారు, బ్రీడర్ చెప్పారు, అట్లాంటివి ఏమీ లేదని ప్లీజ్ రీసెర్చ్ చేయండి. రీసెర్చ్లోనే తెలిసిపోతుంది, గూగుల్ చేస్తేనే వచ్చేస్తాయి అన్నీ మీకు. అలాంటి డాగ్స్ తీసుకొచ్చి దాన్ని సఫర్ చేయించకండి మీ ఎంటర్టైన్మెంట్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.